హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి పెండింగ్ బకాయిలు లేవు. మంత్రి బొత్స సత్యనారాయణ గారి విచిత్రమైన వ్యాఖ్యలే అనుకోవచ్చు. సో, ఆందోళనలో ఉద్యోగులు మరియు పెన్షనర్లు అయితే ఉన్నారండి. సో, ఆయన ఎందుకు ఈ విధంగా వ్యాఖ్యానించారు? సో, ఆ వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాలకు చూసుకున్నట్లయితే బకాయిలు వాస్తవం కాదు, అవాస్తవం కాదంట అనైతే ఆయన అన్నారండి. సో, ప్రతిపక్ష నాయకులకు రాష్ట్రంలో సొంతిల్లు లేవని, ఓటు ఉందో లేదో కూడా తెలియదని మంత్రి బొత్స ఎద్దేవా చేశారండి. ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను ఫిబ్రవరి, మార్చిలో చెల్లిస్తామని చెప్పామని, ఎందుకు సమ్మె చేస్తున్నారో తెలియలేదు అనైతే మంత్రి గారు అన్నారు. ఇంకా ఉద్యోగులకు 8,000 కోట్ల బకాయిలు ఉన్నాయని విలేకరులు ప్రశ్నించగా అది వాస్తవం కాదంటూనే అవాస్తవం కూడా కాదనైతే ద్వంద్వ వైఖరి అయితే ప్రదర్శించడం జరిగిందండి. సో, గత ప్రభుత్వాలలో బకాయిలు లేవా అని ఎదురు ప్రశ్నలు అయితే వేశారు ఆయన మంత్రి గారైతే. సో, ఒక్కసారిగా బకాయిల చెల్లింపులు ఆలస్యం అవుతుందని, జీతాలు సమయానికే ఇస్తున్నామని అయితే ఈ విధంగా సర్దుకొని అయితే చెప్పారండి సర్దుకొస్తూ.